మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాల తరబడి రాజకీయ పార్టీలకు నినాదంగా తప్ప కార్యాచరణకు మాత్రం నోచుకోలేదు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన పాతదే అయినప్పటికీ 1996 నాటికి కానీ అది ఒక బిల్లు రూపంలోకి రాలేదు. 1996లో తొలిసారి లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. తొలిసారి 1996 సెప్టెంబర్ 12న దేవేగౌడ సర్కారు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పుడు ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో బిల్లు ఆమోదం పొందలేదు. పెండింగ్‌లో పడిపోయింది. ఇక్కడ ఏకాభిప్రాయం కుదరకపోవటానికి ప్రధాన కారణం రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ వంటివి. జాతీయ పార్టీలు అంగీకరించినా ఈ 2 పార్టీలు ఒప్పుకోవటం లేదు. 1998లో అటల్ బిహారీ వాజ్పేయి సర్కారు రెండోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. కానీ పార్లమెంటు పూర్తి గడువు తీరకుండానే రద్దు కావడంతో బిల్లు మురిగిపోయింది. 1999లో మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. 1999 డిసెంబర్ 23న దిగువ సభలో బిల్లును ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టింది. రాజకీయ ఏకాభిప్రాయం అన్నది లేదన్న కారణంతో మరోసారి అది విఫలమైంది. 2008 మే 6వ తేదీన డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజ్యసభలో తాజాగా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. కానీ లోక్సభలో మాత్రం పార్లమెంటు గడువు ముగిసేదాకా కూడా ప్రవేశపెట్టలేదు. ఏకాభిప్రాయం కుదరలేదన్న కారణంతో అసలు బిల్లును అటకెక్కించారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అన్ని పార్టీల అజెండాలో మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పనిసరిగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు మోదీ సర్కారు ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నది. ప్రస్తుతం బీజేపీకి పూర్తి మెజార్టీ ఉండడంతో పాటు కాంగ్రెస్ సహా దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్థిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా బిల్లును సమర్థిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధానికి ఇటీవలే లేఖ రాశారు కూడా. గత మార్చిలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఇదే అంశంపై ధర్నా చేసిన సంగతి తెలిసిందే. 2008లో రాజ్యసభ ఆమోదించిన బిల్లులో ప్రధానంగా ఉన్న విషయాలు ఏమిటంటే రాష్ట్రాల శాసనసభల్లో లోక్సభలో 33.3% కోటా రిజర్వేషన్లు కల్పిస్తారు. ఓబీసీ కోటా విషయంలో మహిళలకు రిజర్వేషన్లను అప్పట్లో ములాయం, అజిత్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. మహిళలకు 33.3% అవసరం లేదని 10 నుంచి 15% కల్పిస్తే చాలని వాదించారు. మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఓబీసీలు, మైనార్టీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ములాయం వాదించారు. బిల్లు వల్ల అగ్రవర్ణాల మహిళలకు లాభం జరుగుతుందనేది విమర్శించారు. ఇక జేడీయూ నేత శరద్ యాదవ్ మరింత దూకుడుగా వెళ్లి బిల్లును ఆమోదిస్తే సభలోనే విషం తాగి చస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశారు. మొత్తం మీద ఇప్పటికీ మోడీ సర్కారు ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సాహసం చేసింది.